ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి చెన్నై వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్ తో ఈ రెండు మ్యాచ్ల సిరీస్ కు తెరలేవనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సిద్ధమవుతుంది. నెట్స్ లో గంటల కొద్దీ ప్రాక్టీస్ చేస్తుంది. 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రెడ్ బాల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన విరాట్ కోహ్లీ ఈ సిరీస్కే ప్రధాన ఆకర్షణగా మారాడు. అయితే సోమవారం నెట్స్ లో కోహ్లీ చెమటొచ్చాడు. టీమిండియా స్టార్ పేసర్ బూమ్రాను ఎదుర్కొన్నాడు. బూమ్రా బంతులకు విరాట్ కోహ్లీ కాస్త తడబడినట్లు చపాక్ మైదాన వర్గాలు పేర్కొన్నాయి. ఇక బూమ్రాతో పాటు ఓ నెట్ బౌలర్ కూడా విరాట్ కోహ్లీని ఇబ్బంది పెట్టినట్లు వార్తలు వచ్చాయి. వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీని ఇబ్బంది పెట్టిన ఆ నెట్ బౌలర్ ఎవరా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అతని రికార్డ్స్ కోసం వెతుకుతున్నారు. అయితే కోహ్లీ ఇబ్బంది పెట్టిన నెట్ బౌలర్ ఎవరో కాదు, పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్. 24 ఏళ్ల ఈ యువ పేసర్ ప్రస్తుతం టీమిండియాకు నెట్ బౌలర్గా సేవలు అందిస్తున్నాడు. 6.5 అడుగులు ఉండే గుర్నూర్ బ్రార్ బౌలింగ్ బంగ్లాదేశ్ ప్రధాన పేసర్ నహీద్ రానాను పోలి ఉంటుంది. దాంతోనే బీసీసీఐ గుర్నూర్ బ్రార్ను ఈ సిరీస్కు నెట్ బౌలర్గా ఎంపిక చేసింది. సోమవారం నెట్స్లో గుర్నూర్ బ్రార్ బౌలింగ్ ఆడిన కోహ్లీ అతను వేసిన ఎక్స్ట్రా బౌన్స్కు ఇబ్బంది పడ్డాడట. ఈ 6.5 అడుగుల బౌలర్ బౌలింగ్ను విరాట్ కోహ్లీ ఫ్రంట్ ఫుట్లో ఆడబోయి విఫలమయ్యాడట. అయితే దేశవాళీ క్రికెట్లో గుర్నూర్ బ్రార్కు గొప్ప గణాంకాలు ఏవీ లేవు. పంజాబ్ తరపున గుర్నూర్ బ్రార్ ఇప్పటి వరకు 5 లిస్ట్ ఏ మ్యాచ్లతో పాటు 5 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్తో ఆడుతున్న గుర్నూర్ బ్రార్ ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో 3 ఓవర్ల బౌలింగ్ చేసి 42 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయినా విరాట్ కోహ్లీని తన బౌలింగ్తో ఇబ్బంది పెట్టాడట. దాంతో అతనికి మంచి భవిష్యత్తు ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.